అయినా. సో డెఫినెట్గా ఒక సెల్ఫ్ మేడ్ స్టార్గా ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాము. అటువంటి ఒక స్టార్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా అంతగా ఎదురు చూడడం అనేది ఆయనకు మాత్రమే చెందిన విషయం అని చెప్పాలి. మరి అటువంటి ఒక బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండ్ వండర్ఫుల్ యాక్టర్ గురించి ఒక మ్యాషప్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. శివకార్తికేయన్ గారి మ్యాషప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ஆக்ஷன். ஆண்டனி சொன்னேன் இல்லை, எண்ணி 7 நாளில் உன் கதையை முடிச்சிடுறேன் சொல்லி இன்னைக்கு 7வது நாள் முடிச்சிட்டேன். உன் కథయ முடிச்சிட்டேன். ఎమోషనల్ సీన్, ఏడుస్తూ నటించాలి, చూసే వాళ్ళని ఏడిపించేలా నటించాలి. అదిగా సార్, పర్లేదు సార్, మీకు నచ్చపోయినా పర్లేదు సార్, ఇంకోలా చేసి చూపిస్తాను సార్. అవునండి సార్, ప్లీజ్ సార్. నేను ఎవరో కూడా తనకు తెలియదు కదా, నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. కళ్ళలో నీళ్ళేంట్రా? మనకి లక్ష్యమే ముఖ్యంరా. కాలేజ్ నుంచి కాలేజ్ తర్వాత టీవీ చేసి 5 years టీవీలో చేసి నెమ్మదిగా మూను అనే సినిమా, ధను సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేసి హీరో అవ్వాలి. అవును, మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. ఏమైనా సరే నేను ఎంతకైనా తగ్గిస్తాను. నేను కావాలంటే గ్యాంగ్స్టర్ నవ్వను. For best actor in a leading role, Tamil. సార్ నవ్వుతున్నాడు చూడండి సార్. మార్చేశాడు సార్. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. సూపర్ గా ఆడారు. ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? దీనికే టెన్షన్ అయితే ఎలా అమ్మా? ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. నువ్వు దేనికోసం వచ్చావో ఆ పని పూర్తి చేయాలి, కానీ ఇకపై అది నా బాధ్యత. నిజంగానే ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. చూడాల్సింది చాలా చాలా ఉంది. ఎందుకంటే శివకార్తికేయన్ గారికి సినిమాకి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. సో ఐలాన్ సినిమాతో ఇంకా ప్రేమ పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ శివకార్తికేయన్ గారు వన్స్ అగైన్. సో ఆలస్యం చేయకుండా టీంని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు